పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలపు వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11వ వచనము. ఇప్పుడు ఎంత వేళ అయినదో మీకు తెలియను కదా, కనుక తప్పక మీరు దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన దానికంటే ఇప్పుడు మన రక్షణ లభించే సమయము మరింత దగ్గర అయినది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో క్రైస్తవులకు ఉండేటువంటి ఒక గొప్ప సంప్రదాయం ఏమిటి అంటే, ఈ ఆగమన కాలపు వృత్తాన్ని, ఈ వలయాన్ని దానిపైన 4 కానీ 5 కానీ క్రొవ్వొత్తులను ఉంచి ఒక్కొక్క వారము ఒక్కొక్క ఒత్తిని వెలిగించి ఈ ప్రభు రాకడ కొరకై సిద్ధపడేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. ఇది ఎంతో అర్థవంతమైనటువంటి కార్యక్రమం. అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క క్రొవ్వొత్తిని వెలిగించినప్పుడు ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేస్తూ ప్రభు యొక్క రాకడకి మనందరం సిద్ధపడటం జరుగుంది. ప్రియులారా, మొట్టమొదటి ఆదివారం రోజున ఆగమన కాలములో మొట్టమొదటి క్రొవ్వొత్తిని వెలిగిస్తాం. ఆ క్రొవ్వొత్తి వెలిగిస్తూ మనం చేసేట ధ్యానం దేనిపైన అంటే నిరీక్షణ, హోప్, ఆశతో కూడినట్టు నమ్మకాన్ని గురించి మనందరము కూడా ధ్యానం చేస్తాం. రానున్నటువంటి ఆ మెస్సయ్య మన రక్షణకి మూలం. పుట్టబోయేటువంటి ఆ చిన్నారి బాలయేసు మన యొక్క నిరీక్షణకి ఆధారం ఆయనే. ఆయనే సకల మానవాళి యొక్క నిరీక్షణకి ఆధారభూతుడు. ప్రియులారా, లోకం అనేటువంటిది అన్ని రకాల భయంకరమైనటువంటి వేదనలతో కూరుకొని పోతుండగా మెస్సయ్య దేవుని కుమారుడు మన మధ్యలోనికి వచ్చి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉంటాను, మీరు నా మీద నమ్మకం ఉంచండి, నా యందు నిరీక్షణ కలిగి ఉండండి, మీ ఆశని అడియాశలు చెయ్యను, మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను, మిమ్ము లేవనెత్తి మిమ్ము కాపాడి మిమ్ము ఉద్ధరించే దేవుడు నేనే అని ఆ పుట్టబోయే పసిబాలుడు మనకి సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, మీకు కొన్ని నెలల క్రితం నేను ఒక సంఘటన చెప్పాను. అదేమిటి అంటే, ఒకరోజు ఉదయాన్నే బాలసుబ్రహ్మణ్యం అనేటి వ్యక్తి నాకు ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసి తన కుటుంబంలో ఉన్న పరిస్థితులు నాకు వివరించాడు. వివరించి, ఫాదర్ గారండి, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక అడుగు ముందుకు వేస్తే నా జీవితం 10 అడుగులు వెనక్కి వెళుతుందండి. ఆర్థికంగా కృంగిపోయాను. మా ఇంటిలో వరుసన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదండి. చివరికి నేను కొన్ని సందర్భాలలో నా ప్రాణాన్ని, నా జీవితాన్ని చాలించాలి అనుకునేటువంటి తలంపులు కూడా వస్తున్నాయి ఫాదర్ గారండి. కానీ నా భార్య, నా పిల్లలను చూసి నేను ఆగుతున్నాను అని చెప్పారు. నేను అతనికి దేవుని యొక్క వాక్యానుసారంగా ధైర్యాన్ని ఇచ్చాను, నిరీక్షణ గుర్చినట్టు మాటలు చెప్పాను. అయితే ప్రియులారా, ఆ సంఘటన ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో తన కుటుంబీకులు నా దగ్గరికి రావటం, ప్రార్థన చేయించుకోవటం జరిగింది. కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. చాలా విశ్వాసం కలిగిన కుటుంబం, దేవుని మీద నమ్మకం కలిగిన కుటుంబం, ఏనాడు ప్రార్థన విడిచిపెట్టేటువంటి కుటుంబం కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన మీద ఆధారపడేటువంటి కుటుంబం. నేను ఈ రోజున ఈ వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్న సమయంలో ఈరోజు ఉదయం ప్రియులారా, నాకు మరలా ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఫోన్ చేశారు. ఫాదర్ గారండి, ముందుగా ఆ నమ్మకపాత్రమైన దేవునికి వేలాది వందనాలయ్యా. ఆ తరువాత మా కుటుంబం కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ అయ్యా అని చెప్పారు.
ఏంటి బాలసుబ్రహ్మణ్యం, ఏం జరిగింది అన్నాను. అయ్యా, ఆ రోజు నేను మీతో మాట్లాడినప్పుడు ఎంతో నిరాశ నిస్పృహలతో కూరుకొని పోయానయ్యా. నాలో ఒకలాంటి నిర్వేదం నిండిపోయిందయ్యా. ఇక నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ముందుకు వెళ్ళలేను, ఇక నా జీవితం నా తనువు చాలించటమే అనుకున్నానయ్యా. కానీ మీరు ఆ రోజున నాకు ధైర్యాన్ని నూరిపోశారు, ఆశను నాలో కల్పించారు, దేవుని మీద నమ్మకాన్ని కల్పించారు. మీ మాటల ద్వారా నేను మీరు చెప్పిన మాటలు నిజమయ్యాయి అని చెప్పటానికి ఫోన్ చేస్తున్నాను. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు. నేను ఆ రోజు మీతో చెప్పాను కదా ఫాదర్ గారండి, నాకు కొంత సంపద ఉంది, దానిని అమ్మి నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులని మరి తీర్చుకొని ప్రశాంతంగా బ్రతకాలనుకున్నాను కదా. కానీ ఆ నమ్మదగిన దేవుడు ఫాదర్ గారండి, ఆ విశ్వసింపదగిన దేవుడు నేను అనుకున్న దానికంటే కూడా, నేను ఆశించిన దానికంటే కూడా గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేశాడండి, గొప్ప కార్యం నా కుటుంబంలో చేశాడండి. నేను అనుకున్న దానికంటే ఎక్కువగా రేటు వచ్చిందయ్యా. ఈ రోజున ఇదిగో ఆ దేవాది దేవునికి మనస్ఫూర్తిగా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి నేను పడుతున్న బాధకి, నేను ఆ దేవుని మీద ఉంచిన నిరీక్షణకి ఈ రోజున ఆ దేవుడు నాకు ప్రతిఫలాన్ని చూపించాడయ్యా అని చెప్పి, ఈ రోజున నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నన్ను దీవించాడు. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడండి. ఈ రోజున ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్న సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆగమన కాలములో మొట్టమొదటి ఆదివారం రోజున వెలిగించే క్రొవ్వొత్తి పేరు నిరీక్షణవత్తి. ఇంకొద్దిగా సామాన్యమైనటువంటి భాషలో చెప్పాలి అంటే ఆ ఒత్తికి మనం పేరు పెట్టుకునేటువంటిది ఏమిటి? నమ్మకం, ఆశ. ఆశతో నిండినట్టు నమ్మకం ఆ ఒత్తికి పెట్టే పేరు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమి నేర్పిస్తుంది ఈ క్రొవ్వొత్తి? ఏమి నేర్పిస్తుంది మనకి ఈ ఒత్తి? ఆగమన కాలములో మనందరం కూడా ఎవరి కొరకే ఎదురు చూస్తున్నాం? ఎవరి కొరకే మనం ఆశతో ఎదురు చూస్తున్నాం, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాము అంటే, మన జీవితంలోనికి ప్రవేశించి, మన బ్రతుకులలోనికి ప్రవేశించి వివిధ రూపాలలో ఉన్నటువంటి నిరాశని, నిస్పృహలని తీసివేసేటువంటి ఆ నమ్మకపాత్రమైనటువంటి యేసయ్య కొరకై, ఆయన కొరకే మనం ఎదురు చూస్తున్నాం ప్రియులారా. ఆయన మన మధ్యలోనికి మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో పలికినట్లుగా 22-23 వచనాలలో ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పబోయేటువంటి ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి ఆ యేసయ్య కొరకై మనం ఎదురు చూస్తున్నాం ప్రియులారా. 2025వ సంవత్సరపు జూబిలీ ప్రధాన ధ్యానాంశముగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, ఆ తర్వాత మనకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ లియో పాపు గారు కూడా మనకిచ్చిన ధ్యానాంశం ఏమిటి అంటే, నిరీక్షణ కలిగినటువంటి యాత్రికులు, నిరీక్షణతో ఉన్నటువంటి యాత్రికులు. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నిరీక్షణ నిరాశ కలిగింపదో అనేటి అంశాన్ని ధ్యానం చేయమన్నారు. అవును ప్రియులారా, ఈ ఆగమన కాలపు మొదటి ఆదివారం మనకు నేర్పించే సందేశం ఇదే. ప్రియమైన బిడ్డ, ఆ మొదటి క్రొవ్వొత్తి మనకిచ్చే సందేశం ఇదే. ప్రియమైన బిడ్డ, నీవు ఎటువంటి స్థితిలో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ రానున్నటువంటి మెస్సయ్య నీ జీవితంలో ఒక వెలుగునివ్వబోతున్నాడు, నిరీక్షణనివ్వబోతున్నాడు. ఆయన యందు నమ్మకాన్ని ఉంచి ఆయన మీద ఆధారపడి నువ్వు జీవించగలిగితే బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని నీ జీవితంలో కూడా చేస్తాడు. శ్రమలు రావు అంటల్లా, ఆయన జీవితంలో వెలుగును చూడగలిగాడు. నీ జీవితంలో కూడా నీవు బిడ్డ ఎటువంటి అంధకారమైన స్థితిలో వెళుతున్నావు, ఎటువంటి బాధాతప్త హృదయంతో నడుస్తున్నావు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వెళుతున్నావు, అనారోగ్య స్థితిలో నీవున్నావు, లేకపోతే ఆత్మీయ జీవితంలో చీకటి గుండా నువ్వు వెళుతున్నావా? ఈనాటి ఈ మొట్టమొదటి ఒత్తి, నిరీక్షణ ఒత్తి మనకు నేర్పించేది ఏమిటంటే, ప్రియబిడా, ప్రేమనటి దేవుని బిడా, నమ్మకాన్ని ఉంచు. ఆ రాబోయే మెస్సయ్య మీద నమ్మకాన్ని ఉంచు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నిరీక్షణ ఉంచు. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు.
చిన్న చిన్న సమస్యలు రాగానే, చిన్న చిన్న బాధలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే నీరసించిపోయి నీ జీవితాన్ని, నీ తనువుని చాలించుకోమాకు. నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని తీసివేసుకోమాకు. నీ దేవుడు నీకు తోడుగా ఉండబోయే దేవుడు, నిన్ను బలపరచబోయే దేవుడు, నిన్ను దృఢపరచబోయే దేవుడు రాబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను దృఢపరచబోతున్నాడు. ఆ దేవుడు నీతో ఏమంటున్నాడంటే, నేను ఇమ్మానుయేలు దేవుడిని, నీకు తోడుగా ఉండే దేవుడిని, నిన్ను బలపరిచే దేవుడు నన్ను పలుకుతున్నాడు. బిడ్డ, ఇది దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క వాగ్దానముగా స్వీకరించడానికి ప్రయత్నం వచ్చాయి. అవును ప్రియ దేవుని బిడ్డ, అలనాడు పడవలో ప్రయాణమై వెళుతూ ఉండగా శిష్యులు భయకంపితులయ్యారు. తుఫాను చెలరేగినప్పుడు, గాలివాన వచ్చినప్పుడు మా జీవితం అయిపోయింది, మా బ్రతుకు అయిపోయింది. ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా అన్నారు. ఏమన్నారు? మేము నశించిపోతున్నామయ్యా, నీకు పట్టదా మా గురించి అన్నారు. యేసయ్య అన్నాడు, బిడ్డ, నా ప్రియమైన శిష్యులారా, మీ విశ్వాసం ఏమైంది? మీ నిరీక్షణ ఏమైంది? నేనున్నాను కదా మీకు తోడుగా, మీ పడవలో నేనున్నాను కదా, నేను ఇమ్మానుయేలును కదా. బిడ్డ, నువ్వెందుకు ఆవేదన పడుతున్నావు? నువ్వెందుకు వేదనలో ఉన్నావు? నేను రాబోతున్నా కదా. లేచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు, ప్రశాంతత నెలకొంది. నీ జీవితంలో కూడా నీవు గొప్ప తుఫానుల నుండి వెళుతున్నావా? గొప్ప గాలివానల నుండి వెళుతున్నావా? యేసయ్య అంటున్నాడు ఈ రోజున, ఇదిగో నేను ఇమ్మానుయేలుగా పుట్టబోతున్నాను. 2 చేతులను చాచి, ఇదిగో బోసి నోటితో నీ జీవితంలో ఆనందాన్ని నింపుతున్నాను. ప్రియులారా, ఇది లోకానుసారం ఆనందం గురించి మాట్లాడతలేదండి. ఇదిగో ఇక్కడ నేను మాట్లాడేది ప్రియులారా, ప్రాస్పరిటీ గాస్పెల్ గురించి చెప్పట్లేదండి. ప్రాస్పరిటీ గాస్పెల్ గురించి చెప్పట్లా. ఆధునిక ప్రపంచంలో అంతా బాగానే ఉంటుంది, నువ్వేం చేసినా నేను అది చెప్పట్లేదండి. కానీ క్రైస్తవునికి ఈ నిరీక్షణ బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అలనాడు ప్రియ దేవుని బిడ్డ తన కుమారుని కోల్పోయినటువంటి నాయను విత్తంతువు కన్నీటితో, వేదనతో గ్రామము నుండి బయటికి వెళుతుంది. గ్రామ పులిమేరల దగ్గరికి వచ్చింది. ఆ గ్రామములో ఉన్న ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా ఆ నాయని విత్తంతువు ప్రియులకు దేవుని బిడ్డలారా, భయంకరమైన వేదనలో, నిరాశ నిస్పృహలతో కూరుకొని పోయింది. ఏమాత్రం ఆశ లేదు ఆ తల్లిలో. వేదన, కన్నీరు, బాధ, చావుతో వాళ్ళు వెళుతున్నారు. కానీ ఒక్కసారి యేసయ్య వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళలో ఆనందం వెల్లివిరిసింది, సంతోషం వెల్లివిరిసింది. యేసు ప్రభు వాళ్ళని కలుసుకున్న తర్వాత, యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత, అప్పటి వరకు కన్నీరు కారుస్తున్న వారు, అప్పటి వరకు మరణఛాయలతో ఉన్నటువంటి వారు, అప్పటి వరకు వేదనతో ఉన్నటువంటి వారు, అప్పటి వరకు నిరాశతో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా ఆనందంతో మునిగిపోయారు, ఒక్కసారిగా ఆశ్చర్యంతో మునిగిపోయారు, ఒక్కసారిగా పరమానందంతో నింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ మెస్సయ్య కొరకే నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి ఈ మొదటి ఆదివారపు క్రొవ్వొత్తి నీతో నిరీక్షణ కలిగి ఉండు బిడ్డ అని నేర్పిస్తూ ఉంది. ఈనాడు మనం చదువుకున్నటువంటి రోమాపత్రిక 13వ అధ్యాయానికి చివరిగా మరొకసారి వెళ్ళాలి. మొదటిగా ఏమని చదువుకున్నాం? పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు ఎంత వేళ అయినదో మీకు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరించండి, తప్పక దీనిని పాటించండి. గుర్తుపెట్టుకోండి, ఏమిటంటది? మీరు నిద్ర నుండి మేల్కొనవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అయిపోయింది ఇంకా నిద్ర సమయం, చీకటి సమయం అయిపోయింది, మెలుకునే సమయం వచ్చింది. మొదట మనము విశ్వసించిన దానికంటే ఇప్పుడు మన రక్షణ సమయం మరింత దగ్గరగా వచ్చేసింది. సంతోషించాలి. మనమేం చేయాలి? చివరిగా ఈ నిరీక్షణ కలిగి ఉండాలంటే, ఈ మెస్సయ్యాన్ని పొందుకోవాలంటే, ఈ రక్షణ పొందుకోవాలి అంటే, ఇదిగో రోమపత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తును ధరించాలి. We should put on Christ. క్రీస్తును మనం ధరించాలి. క్రీస్తు మనస్తత్వాన్ని మనం ధరించాలి. క్రీస్తు అనే చొక్కాను వేసుకొని వెళ్ళాలి. ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాలి, నేను బయటికి వెళ్ళబోతున్నా, నన్ను చూసినటువంటి వాడు నా యేసయ్యను చూస్తాడా? నన్ను చూసినటువంటి వాడు నేను యేసయ్యను ప్రతిబింబిస్తున్నానని చూస్తాడా? పౌలు గారు అంటారు కదా ప్రియులారా, ఇక జీవించేది నేను కాదు, నా క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇట్ ఈస్ నో మోర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ అంటాడు కదా. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆగమన కాలంలో ఆ విధంగా జీవించగలగాలి. ఏమంటున్నాడు పిల్లారా? కానీ
ప్రభువైన క్రీస్తును మీరు ధరించాలి. మీ శరీరచనను తృప్తిపరచట్లో మీరు చూపించే శ్రద్ధను మానేయాలి. ఈ శరీరాన్ని, ఈ తుచ్చమైనటువంటి మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ గురించి మనం శ్రద్ధ వహించాలి. ఈ జీవితానికి ఆ క్రీస్తు అనే వస్త్రాన్ని, అలనాడు వివాహ వస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి వివాహస్త్రాన్ని వేసుకోకుండా వివాహ విందులోనికి వచ్చినప్పుడు ఈ మూర్ఖుడిని తీసుకుని వెళ్ళి చీకటి గదిలో వేయమన్నాడు. ఎందుకని? వివాహ వస్త్రం ఉచితంగా ఇవ్వబడుతుంది, కానీ వాడు దాన్ని వేసుకోవటానికి కూడా, వేసుకొని ధరించి ఉండడానికి కూడా ఆ జాగ్రత్త వాడు పడలేదు. బిడ్డలారా, నీవు ఏ విధంగా ఉన్నావు? ఈ ఆగమన కాలంలో క్రీస్తును ధరించడానికి సిద్ధంగా ఉన్నావా? నిరీక్షణ కలిగి ఉండటానికి సిద్ధముగా ఉన్నావా? నిరీక్షణ ఒత్తిని సాంప్రదాయంగా, ఆచారంగా వెలిగించటం కాదు, దానిలో ఉన్న ఈ గొప్ప పరమార్థాన్ని మనం స్వీకరించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను మాపై పంపించయ్యా. మా నిరీక్షణను బలపరిచేటి పరిశుద్ధాత్మ. వాక్యాలను చదివాను, 3 వాక్యాలను చదివాను. రోమపత్రికలో నుంచి 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ నిరీక్షణను బలపరుస్తాడు. రోమపత్రిక 15వ అధ్యాయంలో పిల్లారా, మీ నిరీక్షణ బలపరిచేటువంటి దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే. అదేవిధంగా పేతురు గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 3వ వచనములో నిరీక్షణ క్రీస్తు ఉత్థానము ద్వారా మనకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దానిని బలపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మరియ తల్లిపైకి దిగివచ్చి మరియ తల్లిని ఆవరించి క్రీస్తునాథుడు ఆమె గర్భములో ప్రవేశించినట్లుగా చేశాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా ఆవరించుగాక, మనందరిని తన నిరీక్షణతో నింపునుగాక, ధైర్యముతో నింపునుగాక. ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే నత్తి నాలుకతో ఉన్నటువంటి ఆ యొక్క మోషేని బలపరిచాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే యెహోషువాని నింపి అభిషేకించి నీవు ధైర్యస్థైర్యమును అవలంబించుమని చెప్పాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే దావీదుని ప్రియులారా గొలియాతునితో పోరాడుతూ ఉండగా విజయాన్ని ప్రసాదించాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ప్రియులకు దేవుని బిడ్డలారా యేసయ్య మీదకి తల్లి గర్భంలో ఉండగానే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జనించాడో, ఆది అపోస్తుల మీదకి ఆ మేడప గదిలో వేంచేసి వచ్చాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిరికితో ఉన్నటువంటి అపోస్తులను ధైర్యపరచినట్లుగా, నిరీక్షణ కలిగించినట్లుగా మనకు కూడా నిరీక్షణ కలిగించునుగాక. అటువంటి దీవెన, అటువంటి శక్తి, అటువంటి ఆశీర్వాదం మనకు దయచేయమని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మొదటి ఆగమన కాలపు ఆదివారం నాడు నిరీక్షణ వత్తిని వెలిగించి నిరీక్షణ అనే సందేశాన్ని స్వీకరించి ఉన్నాం. యేసురాజా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆగమన కాలంలో, రాకడ కాలంలో ఉన్న సమయంలో మేమందరము కూడా మా శరీర సుఖాలను తృప్తిపరచుకోకుండా, మా శరీర కోరికలను తృప్తిపరచడంలో నిమగ్నమై ఉండకుండా ఆత్మ విషయమై శ్రద్ధ కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. నీ రాకడ కొరకే ఆశతో ఎదురు చూసే బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపయ్యా. మాలో ఎంతోమంది ప్రభువా ఆత్మీయ జీవితమని రహస్యలో కూరుకొని పోయారు. ఇక నా బ్రతికింతే, నా పాపం బ్రతికింతే, నేను పాపం అనేటు బురద గుంటల్లో కూరుకొని పోయాను, నేను ఇక పైకి లేవలేను, ఎన్నోసార్లు మారాలనుకున్నాను, మారలేకపోయాను, ఇక నేను మారను, నా బ్రతికింతే అనేటువంటి వేదనతో ఉన్నారు. నీ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని నా బిడ్డల మీద కుమ్మరింపచేయండి. ఓ యేసు రాజా, నీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలు ఎవరైతే తుఫాను లాంటి చెలరేగుతున్న సమస్యలతో బాధపడుతున్నారు, నిరాశ నిస్పృహలతో నిండిపోయారు, అటువంటి వారిపైకి పంపించండి తండ్రి. వివిధ రకాల శ్రమలతోటి, దీర్ఘకాలిక వ్యాధులతోటి, ఇంకా జబ్బు నాకు నయం కాదు, నా బ్రతికింతే, నా వల్ల కాదు అనుకుంటున్నారు. ఆ రక్తస్రావ రోగి 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న బిడ్డని నువ్వు స్వస్థపరిచావు. ఆ నయమానుని జీవితకాలం అంతా కూడా కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వాడిని ఆ కాలంలో ఇక నయము కాదన్న జబ్బుని నువ్వు స్వస్థపరిచిన దేవా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలని నీవు తట్టి లేపండి, స్వస్థపరచండి, తాకండి ప్రభువా. కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక
వివాహమైన తర్వాత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయినా కానీ శాంతి లేదు నా కుటుంబంలో, ఇక నా బ్రతికింతే అనుకుంటున్నటువంటి వారిలో ఈరోజు నిరీక్షణతో నింపు నాయన, నీ వెలుగును నింపు నాయన. ఇమ్మానుయేలు దేవుడిగా వారి మధ్యలో జనించయ్యా. ఈ క్రిస్మస్ పండగ వారి జీవితంలో మార్పును తీసుకురావాలి తండ్రి. వివిధ రకాల ఇబ్బందులతో వివాహమైంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, గర్భఫలం లేదు, 10 సంవత్సరాలు అయిపోతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. వారి జీవితంలో నమ్మకం కోల్పోతుండగా వారిలో ప్రభువా నిరీక్షణను ఫలింపచేసే గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ, ఎంత కష్టపడుతున్నా, ఇల్లు వాకిలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడుతున్నా కానీ ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నా, బలపడలేకపోతున్నా. అనుకునేటువంటి వారిని నీ నిరీక్షణతో నింపి వారి జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చేయండి. యేసురాజా, ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా నీ బిడ్డలందరూ ప్రభు వివిధ తలంపులతో, కోరికలతో, ఉద్దేశాలతో, వేదనలతో, బాధలతో ప్రభువా ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా వారందరి జీవితాలలో ప్రభువా నీ క్రిస్మస్ పరమానందాన్ని, నీ నిరీక్షణ ఆనందాన్ని, నీ పరిశుద్ధాత్మ ఆనందంతో నింపమని వేడుకొనిచున్నాం. ఈ పరిచర్య కొరక ఎవరైతే ఆర్థికంగాను, ఆలోచన పరంగాను సహాయం చేస్తున్నారు వారందరిని మీరు దీవించి, ఆశ్రయించి, కాపాడి నడిపించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని నిరీక్షణ ఆనందముతో నింపుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.